నేత్ర చాలాసేపు కారిడార్లోనే నిలబడి ఉండిపోయింది. జై నెమ్మదిగా తన దగ్గరకు వచ్చి పక్కనే నిలబడ్డాడు. ఎంతసేపు ఇలా నిలబడతావు? లోపలికి రా నేత్ర. ఇక్కడే బాగుంది సార్. అవునా? అంత ఇంట్రెస్టింగ్గా ఏముంది ఇక్కడ? మనసు పడే బాధని ఇద్దరు మాత్రమే తగ్గించగలరు సార్. ఒకటి ఆ మనసుకి దగ్గరైన వాళ్ళు, రెండోది ఈ ప్రకృతి. హో, మరి ఆ మనసుకి దగ్గరైన వాళ్ళు ఎక్కడున్నారో? మా ఇంట్లో. జై అవాక్కయి నేత్రను చూస్తూ ఉండిపోయాడు. ఏవారు? మా మావయ్య సార్. చిన్నప్పటి నుంచి నాకు ఏ బాధ కలిగినా ఆయనతోనే చెప్పుకునేదాన్ని. హో, మీ మావయ్య. ఎక్కడ మీ బావ అని చెబుతావేమో అని భయపడ్డాను. ఏం లేదు. వర్షం తగ్గేలా లేదు. లోపలికి వచ్చి కూర్చో. వద్దు సార్, మీరు ఏదేదో మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రామిస్, ఇక ఏమీ మాట్లాడను. ఏదైనా మూవీ చూద్దామా? టైంపాస్ అయినా అవుతుంది. ఏమంటావ్? ఓకే సార్. గుడ్. రా. జై లోపలికి నడవటంతో నేత్ర కూడా వెనకే వచ్చి సోఫాలో కూర్చుంది. టీవీ ఆన్ చేసి నేత్ర పక్కనే కూర్చున్నాడు. తను జైని ఒకసారి చూసి దూరంగా జరిగి కూర్చుంది. జై నవ్వుకుంటూ టీవీ వైపు చూశాడు. టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి. ఏమాయ చేసావే మూవీ. నేత్ర, నీకు ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ ఉందా? కోపంగా పక్కకి తిరిగి చూసింది. ఒక అమ్మాయిని అడగాల్సిన ప్రశ్నేనా ఇది? ఇప్పుడు ఇదంతా కామన్ అయిపోయింది కదా. అది మీలాంటి వాళ్ళకి, నాకు కాదు. అయినా నాతో మాట్లాడడానికి ఇలాంటి మాటలు తప్ప ఇంకేం లేవా మీ దగ్గర? ఇంకేం మాట్లాడమంటావు? ఆఫీస్ విషయాలు ఇంట్లో ప్రస్తావించటం నాకు నచ్చదు. ఇక నీ గురించి చెప్పమంటే అరగంట క్లాస్ పీకుతావు. ఇంకేం మాట్లాడాలి? ఇప్పుడేంటి? నా గురించి మీకు తెలియాలా? అలా అనేం లేదు. జస్ట్ టైంపాస్కి అడిగాను. నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే లేదు. థ్యాంక్స్. సైలెంట్గా మూవీ చూడండి. అంటే చెప్పడం ఇష్టం లేదన్నమాట. ఇప్పుడేంటి? మీకు నా గురించి తెలియాలి అంతే కదా. మా అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్. నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళిని అంగీకరించలేదు. బయటకు వచ్చేశారు. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాదు, వ్యామోహం తగ్గి గొడవలు మొదలయ్యాయి. నేను పుట్టేసరికి మా అమ్మ నాన్న రోజు గొడవలు పడుతూ ఉండేవారు. ఆ గొడవ ఒకరోజు పెద్దదై ఆ మరుసటి రోజే మీ చావు మీరు చావండి అని వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మ 2 రోజులు ఏడ్చి 3వ రోజు తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అలా తల్లిదండ్రులకే భారమైన నన్ను మా మావయ్య పెంచి పెద్ద చేశారు. ఇదే నా లైఫ్. చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంటుంది కదా. అందుకే నేను చెప్పలేదు. జై నేత్రనే చూస్తూ ఉండిపోయాడు. అప్పటికే తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జై తన దగ్గరకు జరిగి చెయ్యి పట్టుకున్నాడు. ఆ స్పర్శలో ఓదార్పు తప్ప ఇంకేం కనిపించలేదు తనకి. అందుకే జై చెయ్యి పట్టుకున్న సైలెంట్గా ఉంది. ఇంత జరిగినా నువ్వు ఇంత నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావు? మరేం చేయమంటారు? నా తల్లిదండ్రులు వారి కోరిక తీర్చుకోవడానికి నాకు జన్మనిచ్చి అనాథగా వదిలేసి వెళ్ళిపోయారు. మా మావయ్య ఇంటికి తీసుకెళితే ఈ దరిద్రాన్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అని అత్తయ్య చాలా గొడవ చేసింది. ఇప్పటికీ అత్తయ్యకి నేను ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అందుకే నా వల్ల జరిగే చిన్న పొరపాటును కూడా పెద్దది చేసి నన్ను ఇంటి నుండి పంపించేయాలని చూస్తుంది. మరి వచ్చేయచ్చు కదా. నీకు ఇప్పుడు జాబు ఉంది. హ్యాపీగా ఏ హాస్టల్లోనో లేక ఇల్లు అద్దెకు తీసుకునైనా ఉండొచ్చుగా. నన్ను ఇంట్లోకి తీసుకెళ్లే ముందు మా మావయ్య ఒక మాట చెప్పారు సార్. అత్త ఎన్ని తిట్టినా ఎవరు ఏమన్నా ఇల్లు విడిచి వెళ్ళొద్దమ్మా.
ఒక ఆడపిల్లకి ఇంటిని మించిన రక్షణ ఇంకెక్కడా ఉండదు అని. బయటకు వచ్చి నా జీవితం నాది అని బతకలేను. ఎందుకంటే ఆడపిల్లని కదా. ఒంటరిగా ఉండే అమ్మాయి మీద పేపర్ వేసేవాడి దగ్గర నుండి కూరగాయలు అమ్మేవాడి వరకు అందరికీ లోకువే. దానికంటే ఇలా మాటలు పడుతూ ఆ ఇంట్లోనే ఉండటం మంచిది. జై మౌనంగా ఉండిపోయాడు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. నేత్ర, ఒకవేళ మీ అమ్మ నాన్న తిరిగి వస్తే నువ్వు వాళ్ళను యాక్సెప్ట్ చేస్తావా? నాకు వాళ్ళ అవసరం ఉన్న వయసులో వాళ్ళు నాతో లేరు. ఇప్పుడు అవసరం నాకు లేదు. నా వరకు నా తల్లి తండ్రి అన్నీ మావయ్యే సార్. ఆయన్ని కాపాడుకోవాలి. బావ 2 రోజుల్లో డబ్బులు అరేంజ్ చేస్తానన్నాడు. ఆ తర్వాత మావయ్యకి ఆపరేషన్ పూర్తవుతుంది. ఆయన నార్మల్ అవుతారు. అది చాలు నాకు. మూవీ ఎండ్ టైటిల్స్ రావడంతో టీవీ ఆఫ్ చేశాడు జై. మూవీ కూడా అయిపోయింది. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి నేత్ర? నేత్ర కళ్ళు తుడుచుకొని జై వైపు చూసింది. ఏం లేదు, మూవీలో చాలా గొప్పగా చెప్పాడు కదా, అందుకే అడిగా. 2 గంటల సినిమా కోసం వాళ్ళు ఎన్నో అబద్ధాలను సృష్టించి మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తారు. ప్రేమ కూడా అంతే సార్. ఒక అందమైన అబద్ధం అంతే. అంతే ప్రేమే లేదు అని నీ ఉద్దేశమా? అవును, ప్రేమ అనేది ఎవరి అవసరాల కోసం వాళ్ళు సృష్టించుకునే ఒక పదం. అందుకే దానికి వయసు తారతమ్యం ఉండదు, కులమతాల ప్రస్తావన ఉండదు, పేద ధనిక వ్యత్యాసం ఉండదు. ఆ ప్రేమ మత్తులో పడి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారే కానీ బాధ్యత అనేది తెలుసుకోవటం లేదు. కుటుంబ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించిన వాడే అసలైన ప్రేమికుడు సార్. కానీ ఈ రోజుల్లో అలా ఎవరుంటున్నారు? ఆ ప్రేమ మత్తులో పడి వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళ పిల్లల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. జైబాబు, చాలా ఆలస్యమైంది. వాన తగ్గేటట్టు లేదు. వెళ్ళి పడుకోండి, సర్వెంట్ చెప్పడంతో టైం చూశాడు జై. 1 అయింది. హో అవును నేత్ర, ఇక ఉదయమే వెళ్ళగలం. వెళ్ళి కాసేపు పడుకో. సరే సార్. నేత్ర పైకి లేచి గదిలోకి వెళ్ళింది. జై ఆలోచిస్తూనే తన గదిలోకి వచ్చి బాల్కనీలో నిలబడ్డాడు. ఇంతలో అజయ్ నుంచి కాల్ రావటంతో లిఫ్ట్ చేశాడు. చెప్పరా? నేను కాదు, నువ్వే చెప్పాలి. నేత్రకి అసలు విషయం చెప్పావా? లేదు, తన మనసులో నా మీద ఇంకా బ్యాడ్ ఒపీనియనే ఉంది. ముందు నీ గురించి చెప్పి ఆ తర్వాత అసలు విషయం చెప్పరా? లేదు అజయ్, తనకి ప్రేమ మీద అసలు నమ్మకమే లేదు. అవసరం తీర్చుకోవడానికి వాడే పదంలానే చూస్తుంది. ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు. అవునా, సరే, ఇప్పుడు చెప్పొద్దు. ఓకే, ఉంటాను. సరే. ఫోన్ కట్ చేసి పక్కన పడేశాడు. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. జై ఆలోచనలు కూడా అంతే వేగంగా పరుగులు తీస్తున్నాయి. జై మెల్లగా నాన్న, స్టీరింగ్ ఇలా తిప్పు. ఓకే మామ్. అది అలానే స్లోగా డ్రైవ్ చేయి. భయంగా ఉంది మామ్. ఎందుకు భయం? అమ్మ ఉంది కదా. నేను చెప్పినట్లు చేస్తే 10 డేస్లోనే కార్ డ్రైవింగ్ వచ్చేస్తుంది నీకు. సరే మా. నాన్న, ముందు చూడు. కార్కి ఎవరో అడ్డు రావటంతో బ్రేక్ తొక్కాడు. అప్పటికే ఆలస్యం అయింది. ఎదురుగా ఉన్న వ్యక్తి కింద పడిపోయింది. ఇద్దరూ కంగారుగా కార్ దిగి చూశారు. ఒక పాప తల మీద గాయంతో స్పృహ తప్పి కనిపించింది. అయ్యో! జై తనని కార్ ఎక్కించి హాస్పిటల్కి తీసుకువెళదాం. అలాగే మామ్. జై తనని ఎత్తుకొని కార్ బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు. తను వెనకే కూర్చొని తన తలని ఒడిలో పెట్టుకున్నాడు. రాధ కార్ స్టార్ట్ చేసింది. భయంతో చేతులు వణుకుతున్నాయి జైకి.
చెమటలు తుడుచుకుంటూ తన మొహాన్ని చూశాడు. భయంతో ముడుచుకుపోయిన మోము అప్పుడే విరిసిన ముద్ద బంతిని తలపిస్తుంది. నుదుటి నుంచి కారుతున్న రక్తాన్ని కర్చీఫ్తో నొక్కి పట్టుకున్నాడు. హాస్పిటల్ రావటంతో తనని స్ట్రెచ్చర్పై తీసుకువచ్చారు. డాక్టర్ చెక్ చేస్తున్నారు. రాధా, జై బయటే నిలబడి ఉన్నారు. అప్పటి వరకు భయంతో కొట్టుకున్న జై గుండె 1000 వీణల స్వరంతో ఏదో మధురానుభూతితో కొట్టుకుంటుంది. డాక్టర్ బయటికి వచ్చి బానే ఉందని చెప్పటంతో రాధా రిలాక్స్గా ఊపిరి తీసుకుని జైని తీసుకుని లోపలికి వచ్చింది. థ్యాంక్ గాడ్, ఏమీ కాలేదు. జై, నువ్వు ఇక్కడే ఉండు. ఈ అమ్మాయి తరపు వాళ్ళు ఎవరో నేను ఎంక్వైరీ చేయిస్తాను. ఎలా మామ్? తన స్కూల్ డ్రెస్ని బట్టి సెయింట్ మేరీస్ స్కూల్ అనిపిస్తుంది. వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వస్తాను. సరే మా. రాధ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. జై తన పక్కనే కూర్చుని తనని చూస్తూ ఉన్నాడు. మత్తులో కూడా తన మోము నవ్వుతో వికసించింది. జై నవ్వుకుంటూ తన చెయ్యి పట్టుకునేంతలో రాధ లోపలికి వచ్చింది. కంగారుగా పైకి లేచి నిలబడ్డాడు. వాళ్ళు వస్తున్నారు జై. డాక్టర్కి చెప్పాను. మనం వెళ్దామా? నా వల్ల కాదు. తను ఈ పరిస్థితిలో ఉంది. తన వాళ్ళు వచ్చే వరకు ఉందాం. అలాగే. అనవసరంగా డ్రైవ్ చేశాను. పాపం తను. బాధపడకు నాన్న, ఏమీ కాలేదు కదా. వద్దు అంటే వినకుండా నువ్వే తీసుకువచ్చావు. ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకోవడం అవసరమా? ఇప్పుడు తమరు మేజర్ అయ్యారు. పైగా కాలేజ్కి బస్సులో వెళ్ళొస్తావా ఏంటి? అందుకే డ్రైవింగ్ నేర్పించేది. జై మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి స్కూల్ నుండి 2 మనుషులు హాస్పిటల్కి వచ్చారు. నేత్ర, అమ్మా నేత్ర, ఏమైంది? చిన్న యాక్సిడెంట్ అండి. డాక్టర్ ఏం పర్లేదని చెప్పారు. హో, చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు. తన పేరు నేత్రానా? అవునండి. మరి అలా ఒంటరిగా వదిలేశారేంటండి? 10th క్లాస్ స్టూడెంట్స్కి పరీక్షలు జరుగుతున్నాయి కదా. ఇది తన ఎగ్జామ్ సెంటర్. బస్ రావడం లేట్ అయ్యేసరికి పిల్లలందరూ పక్కనే ఉన్న బజార్లోకి వెళ్ళారు. అప్పుడే తను దారి తప్పిపోయింది. మేము తన కోసం వెతికి స్కూల్కి వచ్చేసరికి మీరు ఫోన్ చేసి తను ఇక్కడే ఉందని చెప్పారు. ఓ, అలాగా. సరే, మేము బయలుదేరుతాం. ఆ అమ్మాయికి కాసేపట్లో స్పృహ వస్తుందని డాక్టర్ చెప్పారు. మీరు ఇంటికి తీసుకువెళ్ళండి. అలాగే అండి, వెళ్ళొస్తాం. జై, రానన్న. జై చేయి పట్టుకొని అక్కడి నుండి బయటకు తీసుకువెళ్తుంటే తన ప్రాణం అక్కడే వదిలేసి వెళ్తున్నట్టుగా అనిపించింది. నేత్రని చూస్తూనే బయటకు వెళ్ళాడు. కారులో కూర్చున్నాడే కానీ ఏదో లోకంలో ఉన్నట్టు తనలో తానే నవ్వుకుంటున్నాడు. రాధ తనని గమనిస్తుంది. ఏంట్రా, ఏమైంది నీకు? ప్రేమ అంటే ఏంటి మామ్? ప్రేమ అంటే ఏంటి మా? నా కొడుక్కి అప్పుడే ప్రేమ జ్వరం పట్టుకుంది. చెప్పు మా. ఈ వయసులో నీకు ఏ అమ్మాయిని చూసినా అలానే అనిపిస్తుంది. అది అట్రాక్షన్ మాత్రమే, ప్రేమ అని అనుకోకు. జై మౌనంగా ఉండిపోయాడు. చూడు నాన్న, ఒక అమ్మాయి ఎవరినైనా లవ్ చేయడానికి ఎలాంటి రీజన్ అయినా ఉండొచ్చు. కానీ ఒక అబ్బాయి లవ్ చేయాలంటే చాలా ఆలోచించాలి. వయసులో కలిగే ఆకర్షణను దాటుకొని ఆ ప్రేమని ఒక బాధ్యతగా మలుచుకోవాలి. అప్పుడే ఆ ప్రేమకి ఒక అర్థం ఉంటుంది. అర్థమైంది మామ్. ముందు చదువు మీద, కెరీర్ మీద దృష్టి పెట్టమంటున్నావు అంతే కదా? అలాగే. దట్స్ మై బాయ్. నీ చదువు పూర్తి చేసుకుని కెరీర్లో సెటిల్ అయ్యి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. అప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించు. అప్పటికి తన మీద నీ ఫీలింగ్ అలానే ఉంటే నీది ఖచ్చితంగా ప్రేమే. అర్థమైందా? సరే మా. జరిగింది గుర్తు చేసుకుంటూ జై తనలో తానే నవ్వుకుంటాడు. వాళ్ళ అమ్మ చెప్పినట్టే చదువుని ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. అలా అని నేత్రని మర్చిపోలేదు.
కాలేజీలో ఎంతమంది ప్రపోజ్ చేసినా నువ్వు చెప్పేవాడు. నేత్ర కంటే అందమైన అమ్మాయిలు, డబ్బున్న అమ్మాయిలు తనంటే పడి చచ్చేవారు. కానీ జైకి వాళ్ళెవరిని చూసినా నేత్రని చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ కలగడం లేదు. రోజు తన కాలేజ్ దగ్గరికి వెళ్ళి తనను దూరం నుంచే చూసి వచ్చేవాడు. అప్పటికి నేత్ర ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యింది. కాలేజ్ అవ్వగానే స్కూల్ పక్కనే ఉన్న కాఫీ షాప్లో పనిచేసి రాత్రి 8 గంటలకి ఇల్లు చేరేది. తను ఇంటిలోకి వెళ్ళే వరకు వెనకాలే వెళ్ళేవాడు. కానీ ఏ రోజు తన కంట పడలేదు. చదువు పూర్తయి వాళ్ళ నాన్నగారి బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి 5 years పట్టింది. అప్పటికి తన మనసులో అదే ఫీలింగ్ ఉండటంతో అది ప్రేమే అని ఫిక్స్ అయిపోయాడు. ఆ తర్వాత నేత్ర చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం తిరగడం, తన జాబ్ అప్లికేషన్ తన ఆఫీస్కి రావటం అది చూడగానే సంతోషంగా అనిపించి ఇంటర్వ్యూ నామమాత్రంగా కానిచ్చి తను జాబ్లో జాయిన్ అయ్యేలా చేశాడు. అప్పటికి నమ్మకస్తుల కోసం జై చేసిన ప్రయత్నాల్లో చాలామంది స్వార్థంగా తను చెప్పిన దానికి ఒప్పుకోవటంతో వాళ్ళని జాబ్ నుంచి తీసేసేవాడు. అలా జాబ్ పోయి వెళ్ళిపోయిన అమ్మాయిలు జైకి అమ్మాయిల మీద వ్యామోహం ఎక్కువ అని ప్రచారం చేయడంతో ఆ బ్యాడ్ నేమ్ ఆఫీస్ అంతా పాకి తనని నేత్ర ముందు అలా ఒక బ్యాడ్ బాయ్గా నిలబెట్టాయి. తన గురించి బ్యాడ్గా అనుకుంటున్న నేత్ర ముందు మంచిగా ఉంటే అపార్థం చేసుకుంటుందని అలానే కంటిన్యూ అయిపోయాడు. నేత్రకి ఉన్న అవసరం తనని తప్పుదారి పట్టించేలా చేస్తుందేమో అని తెలుసుకోవడానికి తనతో ఒక రాత్రి గడపమని అడిగాడు. కానీ నేత్ర ఇచ్చిన సమాధానంతో జై మనసులో తన మీద ఉన్న ప్రేమని 1000 రెట్లు పెంచింది. అలా నేత్రకి తెలియకుండానే తన చుట్టూ ప్రేమ వలయాన్ని నిర్మించాడు జై. ఈ ప్రేమ నేత్ర జైల జీవితాన్ని ఏ తీరానికి చేరుస్తుందో